ప్రస్తుతం ఏ టీవీ ఛానల్ చూసినా ఒకే న్యూస్. విజయ్ మాల్యా. అసలు విజయ్ మాల్యా ఎన్ని వేలు అప్పు చేశాడు? కాదు ఎన్ని లక్షలు అప్పు చేశాడు? ఇది కూడా కాదు, ఎన్ని కోట్లు అప్పు చేశాడు? ఇది కూడా కాదట, ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పు చేశాడు? ఇది కరెక్ట్ వర్డ్ అంటున్నారు ప్రజలు అనుకునే మాటలు ఇలా ఉన్నాయండి. మామూలు ప్రజలకి వ్యాపారం చేసుకుంటాము అంటేనో లేక ఏదైనా చదువుకుంటాము అంటేనో లక్ష కూడా నమ్మి ఇవ్వలేని బ్యాంకులు విజయ్ మాల్యాకి ఎంత అప్పు ఇచ్చారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొన్ని టీవీ ఛానల్స్ చెబుతున్న కథనం ప్రకారం భారతీయ బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను లండన్ పోలీసులు అరెస్ట్ చేయడం, ఆ తర్వాత బెయిల్పై విడుదల కావడం అంతా వడివడిగా జరిగిపోయాయి. అయితే విజయ్ మాల్యాను ఇండియాకు తీసుకురావడంపై ప్రస్తుతం చర్చలు జోరుగా సాగుతున్నాయి. దీనిపై కేంద్ర సర్కారు గత ఏడాది కాలంగా బ్రిటిష్ అధికారులతో సంప్రదింపులు జరుపుతుండగా అన్నీ అనుకున్నట్లు జరిగితే ఓ నెలలో ఇండియాకు తీసుకురావచ్చనేది లేటెస్ట్ అంచనా. అయితే దేశంలోని వివిధ బ్యాంకులకు విజయ్ మాల్యా ఎంతగా టోపీ పెట్టారో పరిశీలిస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1650 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 800 కోట్లు, ఐడిబిఐ బ్యాంక్ 800 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా 650 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా 550 కోట్లు, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 430 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 410 కోట్లు, యూకో బ్యాంక్ 320 కోట్లు, కార్పొరేషన్ బ్యాంక్ 310 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ 150 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 140 కోట్లు, ఫెడరల్ బ్యాంక్ 90 కోట్లు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 60 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ 50 కోట్లు. ఇవే కాకుండా మరో 3 బ్యాంకింగ్ సంస్థలకు 603 కోట్లు, మొత్తం 6963 కోట్లు పై మొత్తానికి వడ్డీలు, పెనాల్టీలు కలిపితే విజయ్ మాల్యా గారు కట్టాల్సిన మొత్తం 9000 కోట్లకు పైమాటే అట. కొన్ని టీవీలు చెబుతున్న కథనం ప్రకారం ఇదే న్యూస్. ప్రస్తుతం ఏ టీవీ ఛానల్ ఆన్ చేసినా ఇదే న్యూస్ వస్తుంది. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో కథలు ఛానల్.